చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. అయుటకు కృపను పంచావు,
మెప్పుటకు మేతనిచ్చావు, కాయుటకు కృపను పంచావు. మెప్పుటకు మేతనిచ్చావు, కాపరులనుగా మము పిలచిన తండ్రి. నిలచియుందుము నీ కృపలో మేము, కాపరులనుగా మము పిలచిన తండ్రి. నిలచియుందుము నీ కృపలో మేము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు. మానవుడు ఎందుకు భూమి మీద ట్యూబ్లైట్ని ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అనే దేవుని బిడ్డ ప్రార్థించి వాక్యం చదివి బల్బును కనిపెట్టాడు. ఈ దినాన్న ప్రపంచమంతా వెలుగున్నది. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఏమంటారో తెలుసునా? నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివాను, దేవుని వాక్యం నన్ను వెలిగించింది, నేను బల్బును వెలిగించాను, ఆ బల్బు లోకమంతటినీ వెలిగిస్తుంది అన్నాడు. దయచేసి బైబిల్కి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. బైబిల్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బైబిల్ భక్తుల బిడ్డలు కనిపెట్టినవన్నీ వ్యతిరేకించండి. కరెంటు బైబిల్ భక్తుల బిడ్డలు కనిపెట్టారు, లైటింగ్ బైబిల్ భక్తులు కనిపెట్టారు, ఫ్లైటు, ట్రైను, నీవు అనుభవించే ప్రతిదీ కూడా. కాబట్టి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు, వాక్యం నిన్ను ప్రేమిస్తుంది. సహృదయంతో స్వీకరించండి మిత్రులారా. దేవుని వాక్య సారాంశం శ్రద్ధగా గమనించండి. ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు ట్యూబ్లైట్ కనిపెట్టారు, పర్పస్ ఉంది, వెలుగునివ్వడానికి. ఓరియంట్ కంపెనీ వాళ్ళు ఫ్యాన్ తయారు చేశారు, పర్పస్ ఉంది, గాలినివ్వడానికి. నీల్కమల్ కంపెనీ వాళ్ళు కుర్చీ తయారు చేశారు, పర్పస్ ఉంది, కూర్చోవడానికి. బాటా కంపెనీ వాళ్ళు చెప్పులు తయారు చేశారు, బూట్లు తయారు చేశారు. దెర్ ఇస్ ఎ పర్పస్ ఉంది, నీ పాదరక్షలుగా వినియోగించడానికి. దేవుడు మనిషిని సృజించాడు ఏ పర్పస్తో అంటే, ఇప్పటి వరకు చెప్పింది అదే సారాంశం. దేవుడు మనిషిని ఎందుకు చేశాడంటే, ఆయన నిమిత్తము దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో స్నేహం చేయడానికి, దేవునితో సమయం గడపడానికి. నీవు దేవుని కొరకు భూమి మీదకి వచ్చావు. దేవుడు నీ జీవితంలో, దేవుడు కూడా ఒక ఆప్షన్ కాదండి. దేవుడు క్రికెట్లో ఎక్స్ట్రా ప్లేయర్ లాంటి వాడు కాదు నీ జీవితంలో. కొంతమందికి దేవుడు అంటే ఎక్స్ట్రా ప్లేయర్ లాంటి వాడు, అవసరమైనప్పుడు వాడుకుంటారు. నో, కాదండి. దేవుడు ఎవరు అంటే, నిన్ను నిర్మించినవాడు, నీ ఉనికికి కారకుడు. నీవు పీల్చుకునే గాలిని, నీవు త్రాగే నీటిని, నీవు తినే ఆహారాన్ని సృష్టిలో కలుగజేసి నీ ఉనికికి కారకుడు ఆయన. ఆయన ఎందుకు చేశాడనేది నీవు ఆలోచిస్తే దానికి జవాబు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడే వ్రాయించాడు. దేవుడు గాక ఇంకెవరు చెప్పలేరు. మనుష్యుడు భూమి మీద ఎందుకు అనేది ఏ ఇసం చెప్పలేదు, ఏ శాస్త్రం చెప్పలేదు. దేవుడు మాత్రమే చెప్పగలడు, ఎందుకంటే ఆయన మాత్రమే నిర్మించాడు కాబట్టి. దేవుడు మనిషిని ఎందుకు చేశాడంటే ఆయన నిమిత్తం. ఈ మాటలు వింటున్న ప్రియ మిత్రులారా, దేవుడు మనిషిని ఎందుకు నిర్మించాడంటే దేవుని నిమిత్తం. వెరసి ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు దేవుని కోసం భూమి మీద ఉన్నావు, నిన్ను దేవుడే భూమి మీద స్థాపించాడు ఆయన నిమిత్తం. అపవాది అనే క్యారెక్టర్, సైతాన్ అనే ఈ పాత్ర ఎక్కడిదనుకుంటున్నారు? కల్పించబడిన పాత్ర కాదు, ఇది యథార్థమైన పాత్ర. ఎవరి సైతాన్ అంటే, ఇంతకుముందు చెప్పిన ఈ లూసిఫర్ అనబడిన ప్రధాన దూతే పడత్రోయబడ్డాడే, వాడే సైతానుడుగా మార్చబడ్డాడు. సైతాన్ అనే మాటకు విరోధి అని అర్థం. ఈ సైతానుగా మార్చబడినటువంటి ఇతడు, అతనితో పాటు పడత్రోయబడినటువంటి దూతలందరినీ కూడా తన వెంట పెట్టుకుని దేవునికి విరుద్ధంగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఇప్పటికే దేవుడు మానవుడిని నిర్మించుకుని అతనితో సహవాసం చేస్తున్నాడు. ఒకరినిద్దరిగా చేశాడు. వారిద్దరూ దేవునితో సహవాసం చేస్తూ ఉండగా
అపవాది శతవిధ ప్రయత్నం ప్రారంభించాడు. ఏ విధం చేతనైనా దేవుని ఆనందాన్ని అరికట్టాలి, దేవునికి వెళ్ళే ఆరాధనను, దేవునితో సహవాసం చేసేవారిని లేకుండా చేయాలని ఆదామును పడగొట్ట ప్రయత్నించాడు. కానీ వాడి వల్ల కాలేదు. హవ్వ ద్వారా ప్రయత్నించి ఆదామును దేవుడు వద్దన్న పనిని చేయించి పండు తినిపించి దేవునికి విరుద్ధమైన పనిని చేయించడం ద్వారా పాపం అనేది భూమండలంలో ప్రవేశించింది. అవిధేయత ద్వారా వద్దు అన్న పనిని చేయటం ద్వారా పాపం సంక్రమించింది. ఆ పాపం ద్వారానే మరణం సంక్రమించింది. ఆదామును దేవుడు చేసినప్పుడు కొద్ది కాలం భూమి మీద ఉండి తరువాత పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవాలని చేయలేదు. ఆదామును దేవుడు భూమి మీద చేసినప్పుడు దేవదూతలు ఎలాగున అమరులో అలాగున భూమి మీద వీళ్ళు కూడా మరణము లేని వారుగా ఎల్లకాలం ఉంటూ దేవునితో సహవాసం చేస్తూ ఉండాలని దేవుడు నిర్మించాడు. అయితే వీరు పాపం చేసిన మీదట, పాపం సంక్రమించిన మీదట వీరికి మరణం సంక్రమించింది. మరణం 2 విధాలుగా ఉన్నదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. భౌతిక మరణం అనగా మనందరికీ తెలిసిన మరణం, రెండవ మరణం అనగా అగ్నిగుండం. ఇప్పుడు ఈ పండు తినడం ద్వారా, అవిధేయుడు ఒకటి ద్వారా వచ్చిన పాపం మానవుని ఏం చేస్తుందంటే అగ్నిగుండం అనబడిన రెండవ మరణానికి తీసుకుని వెళ్ళిపోయేలాగున దేవుని యొక్క నియామకం జరిగింది. పాపం సంక్రమించింది. పాపము వలన మానవునికి అగ్నిగుండం ప్రాప్తిస్తుంది మరణం తరువాత, అనగా భౌతిక మరణం తరువాత. మానవుడు జన్మిస్తున్నాడు, కొంతకాలం 70-80 సంవత్సరాలు జీవిస్తున్నాడు, మరణిస్తాడు. జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు మనిషి చనిపోగానే కథ ముగిసిపోయింది అనుకుంటున్నారు. దేవుని దగ్గరకు వస్తే ఆయన అంటున్నారు, నో 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 నో, లేదు లేదు బిడ్డ, కథ ముగియలేదు, ఇక్కడ కన్ను మూసాకే అసలు కథ మొదలవుతుంది అన్నాడు. అదేంటి ప్రభువా, చచ్చిపోతే బాధలన్నీ తీరిపోతాయి అనుకున్నావు? కాదు కాదు కాదు. చనిపోవడం అంటే ఈ శరీరంలో నుండి అసలు మనిషి ఆత్మదేహం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తరువాత ఈ ఆత్మదేహం భూమి క్రింది భాగాలలో ఉన్న అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతుంది. అగ్నిగుండంలోనికి వెళ్ళిన తరువాత ఆత్మదేహానికి స్పర్శ ఉంటుంది, ఆత్మదేహానికి కాన్షియస్ ఉంటుంది, ఆత్మదేహానికి అన్నీ అర్థమవుతాయి. అక్కడ అగ్నిగుండంలో పడిపోగానే ఒక వ్యక్తి భూలోకంలో ఒక 10 లీటర్ల కిరోసిన్ ఆయిల్ మీద పోసుకొని నిప్పంటించుకుంటే ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నప్పుడు ఇంకా ప్రాణం పోకముందు ఎంత బాధ ఉంటుందో దానికి అనేక 100 రెట్లు బాధ ఆత్మదేహానికి అగ్నిగుండంలో మొదలవుతుంది. ఆ భయంకరమైనటువంటి యాతన స్థలానికి వెళ్ళిపోవలసి వస్తుంది. మొదటి మానవుని ద్వారా మానవ జాతి సంక్రమించింది. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. 8 మందే మిగిలారు. మిగిలిన వారందరినీ దేవుడు జలంలో ముంచివేశాడు. ఆ 8 మంది ద్వారా మరలా సంతానోత్పత్తి జరిగి ప్రజలు విస్తరించారు. బాబేలు గోపురం. ఆ తరువాత దేవుడు భాషా ప్రాతిపదికన టీమ్స్గా విభాగించినప్పుడు వారంతా కూడా బ్రతుకు తెరువు కొరకై భాషా ప్రాతిపదికన వేరై సముద్రయానము ప్రారంభించి ప్రపంచమంతటికి మానవ జాతి విస్తరించింది. ఆ విధముగా అప్పటి నుండి ఇప్పటి వరకు దరిదాపుగా 6000 సంవత్సరాలు అనేది బైబిల్ పండితుల అంచనా. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ 6000 సంవత్సరాల నుండి ప్రతి మనిషి జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు. అయితే దేవుడు చెప్పే నిజమేమిటంటే ఆదాము ద్వారానే మనుషులందరూ వచ్చారు. మతాలు, కులాలు అనేవి మనుష్యుల కల్పితాలు. అయితే పుడుతూ మనం ఏం తెచ్చుకున్నామంటే పాపం తెచ్చుకున్నాం. ఈ పాపం మనలో ఉండగా మనం ఎదుగుతూ ఉన్నాం. ఎదిగిన తరువాత ఈ పాప స్వభావము మనిషిని పాపం చేయిస్తుంది. పుట్టుకతో తెచ్చుకున్న పాపం జన్మ పాపం. ఆ జన్మ పాపము రక్తములో ఉండగా ఎదిగిన తరువాత క్రియల రూపంలో చేసిన పాపం కర్మ పాపం. జన్మ పాపము, కర్మ పాపముల ఫలం ఒకరోజు మరణించిన తరువాత అగ్నిగుండముగా మారబోతుంది. ఈ శరీరంలో నుండి ఆత్మదేహం బయటకు వచ్చి అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది పాపము వలన. అయితే ఇంతకీ ఈ బైబిల్ బోధ ఎందుకండి? హల్లెలూయా పాటలు ఎందుకండి? యేసు క్రీస్తుని గురించిన ప్రబోధం ఎందుకండి? ఏదో సువార్త అంటున్నారు, ఏంటండి ఇది అంటే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన సారాంశం మొదటి మనుష్యుడు చేసిన
దేవునికి అవిధేయ కార్యము వలన చేసిన ఆదాము చేసిన తప్పిదం వల్ల పాపం వచ్చింది అతనికి. అతనిలో నుండే మానవ జాతి అంతయు ఉత్పన్నమైంది కాబట్టి ఆ జన్మ పాపము నీలో కూడా ఉంది. నీవు ఊహ తెలిసిన తరువాత చేసిన క్రియల పాపము నీలో ఉంది. కర్మ పాపము జన్మ పాపము మిళితమై అగ్నిగుండానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నది. తప్పు చేసిన వాడిని చట్టం జైలుకి తీసుకెళ్ళినట్లుగా పాపము నిన్ను అగ్నిగుండానికి తీసుకెళ్ళడానికి కాచుకొని కూర్చుంది. యేసు అంటే ఎవరండి? ఈయన ఎవరంటే, ఎవరు భూమిని ఆకాశములను సృజించారో, ఎవరు నక్షత్రములను సృజించారో, సముద్రములను నిర్మించారో ఆ మహనీయుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సృష్టికర్త 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా భూలోకానికి వచ్చాడు. ఏదో అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా రాలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు, నేను ఫలానా ఊళ్ళో బెత్లెహేములో పుడతానని. కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు, నేను నజరేతులో పెరుగుతానని, యెరూషలేములో సిలువ వేయబడతానని, నేను పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయిస్తుందని, మరణించి తిరిగి లేస్తానని. ఆయన ఎలాగున చెప్పాడో అలాగునే వచ్చాడు. బెత్లెహేములోనే పుట్టాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేములో సిలువ వేయబడ్డాడు. ఈ విధంగా ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని విషయాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని విషయాలు చెప్పి మనుష్యునిగా భూగ్రహానికి దిగివచ్చాడు. దిగివచ్చిన ఆయన దైవ మానవునిగా మానవాళికి ప్రత్యక్షమయ్యాడు. యేసు సాధారణ మానవుడు కాదు, ఏదో మనుష్య ప్రమేయము వలన కలిగిన వాడు కాదు. భూమిని ఆకాశములను సృజించిన దేవాతి దేవుడు కన్య మరియ గర్భాన్న భూగ్రహానికి వచ్చాడు. అందుకే ఆయన జన్మించడంతో కాలము 2గా బ్రద్దలయ్యింది. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా ఉన్నది. యేసు కారణ జన్ముడు, యాదృచ్ఛికంగా వచ్చిన వాడు కాదు. ఏదో 10 మంది 100 మంది 1000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది కలిసి ఆయన్ని దేవుడిగా చేసిన వాడు కాదు. ఆయన కావాలని మానవ జాతి కొరకు వచ్చాడు. ఎగ్గున పశువుగా భూమధ్య పురములో మానవాళి కొరకు ఆయన రక్త త్యాగము చేశాడు. మనుషులందరి పాపాలను తన 33.5 ఏట ఆయన తన మీద వేసుకొని ఆయన మనుషులందరి కొరకు యజ్ఞమైపోయాడు, యాగమయ్యాడు. ఆయన నలుగగొట్టబడ్డాడు, ఆయన రక్తమును చిందించాడు. మీకు అందించే సమాచారం ఏమిటో తెలుసునా దేవుని బిడ్డలారా? యేసు భూగ్రహానికి 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చింది, రక్తమును చిందించింది, గాయపరచబడింది, నలుగగొట్టబడి ఆయన ప్రాణమును ధారపోసింది నీకోసం. మా తండ్రి గారు దైవజనులు వేమూరి ఇజ్రాయేల్ గారు నాగార్జున సాగర్లో ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉండగా, ప్రభు నెరగని విధానాల్లో అన్యునిగా ఉండగా ఈ సమాచారం ఆయనకు అందింది. ఆయన పేరు ఇజ్రాయేల్గా మార్చబడక ముందు నాగేశ్వరరావు యేసు ప్రభువు నీకోసం కూడా ప్రాణం పెట్టాడు, నీకోసం కూడా రక్తం కార్చాడు. ఆయన నీకోసం చనిపోయాడు. నీ పాపముని నుండి తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా మార్చి, నీవు మరణించాక నీ ఆత్మ కోసం కనిపెట్టుకున్న అగ్నిగుండము నుండి నీ ఆత్మను తప్పించి నీ ఆత్మను పరలోకానికి చేర్చడానికి నీకోసం వచ్చాడయ్యా యేసు ప్రభు అని దైవజనులు పురం సంగీతరావు గారు, కుటుంబరావు నాయన గారు లాంటి గొప్ప దైవజనులు నాన్నగారికి దేవుని మాటలు అందించినప్పుడు ఈ సత్యాన్ని వారు ఆలోచించారు, ఈ సత్యాన్ని వారు రీసెర్చ్ చేశారు. ఈ సత్యం మీద ఆయన ఆలోచన చేసి ఇది కాకమ్మ కథ కాదు, కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, ఇది కట్టు కథ కాదు, ఇది సత్యమని గ్రహించి నాన్నగారు యేసు ప్రభువుని అంగీకరించారు. గవర్నమెంట్ ఉద్యోగం, పర్మనెంట్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి రిజైన్ చేసి దైవజనుడు ఈ సత్య స్వార్థను ప్రకటించడానికి, డబ్బు నాకు అక్కర్లేదు, ఈ స్వార్థను ప్రకటించి ఆత్మలను సంపాదించాలి, ప్రజలను అగ్నిగుండము నుండి తప్పించాలి, యేసయ్య శిలువ వ్యర్థము కాకుండా నా జీవితాన్ని ఫణంగా పెడతానని దైవజనుడు నాగార్జున సాగర్ నుండి కదం త్రొక్కాడు. ఎందుకు ఈ మాటలు ప్రకటిస్తున్నాను దేవుని బిడ్డలారా తెలుసునా? ఆయన కొరకు మరణించిన ఆ యేసే మనుషులందరి కొరకు మరణించాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ కోసం దిగి వచ్చాడు.
ఈ మాటలు వింటున్న మిత్రులారా, యేసు భూలోకంలోనికి దిగివచ్చి సిలువ వేయబడింది, రక్తమును కార్చింది నీకోసం. మీదే మతమైనా కావచ్చు, మీది ఫలానా కులం అని నీవు అనుకుంటున్నావు, ఏ కులమైనా కావచ్చు, యేసు భూలోకానికి దిగివచ్చి రక్తము కార్చి ప్రాణం పెట్టింది. అన్నయ్య నీకోసం, తండ్రి గారు నీకోసం, అమ్మా నీకోసం, తమ్ముడు చెల్లెమా నీకోసం. మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏమైనా కావచ్చు, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉండొచ్చు, ఏమీ లేకపోవచ్చు, యేసు నా కోసమేనంట రక్తం కార్చి ప్రాణం పెట్టింది అనే సంగతి, సత్యాన్ని ఈ సాయంకాలం నువ్వు గ్రహిస్తే బ్రతికిపోతావు. అదేంటండి అంత మాట అన్నారు, బ్రతికిపోతావని? అవునండి, పెను ప్రమాదము పొంచి ఉన్నది, 1,000,000 రెట్లు భయంకరమైనది అగ్నిగుండం. భయంకరమైన శత్రువు నీ ప్రక్కనే పొంచి ఉన్నది, అదే అగ్నిగుండం. ఏ గడియలో మరణము నిన్ను కలుసుకున్నా వెంటనే నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. కులమత భేదాలు లేవు అగ్నిగుండానికి, స్త్రీ పురుష భేదాలు లేవు అగ్నిగుండానికి. మరి అగ్నిగుండం నుండి తప్పించబడ్డానికి ఏం చేయాలండి? చచ్చిపోగానే అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారని యేసు ప్రభు వాక్యం తెలియజేస్తుందన్నారు. ఆ అగ్నిగుండం నుండి తప్పించబడ్డానికి మేము ఏం చేయాలి అంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభువు తెలియజేశారు. ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. యేసు పిలుస్తున్నాడు. ఈ సాయంకాల వేళ నేను యేసయ్య పిలుస్తున్నాడు. నీ భారాలతో, నీ బరువులతో బ్రతుకు బండిని ఏడవలేక ఎందుకు ఈ కర్మ అనుకుంటున్నావేమో, ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాను, ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నావేమో, నా సమస్యలకంటూ పరిష్కారం లేదనుకుంటున్నావేమో, ఈ రాత్రిని ప్రతి సమస్యకు యేసే జవాబై ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యేసయ్య చేతులు చాచి పిలుస్తున్నాడు. అనేక మంది ప్రవక్తలు, భక్తులు, అపోస్తలులు, బోధకులు ప్రభు యొక్క నోరుగా వాడబడిగా ప్రభు పిలిచాడు. ఈ అల్ప పాత్ర ద్వారా కూడా ప్రభువు పిలుస్తున్నాడు. బిడా రా, నా యొద్దకు రా. నీ బరువు నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, నీ వల్ల కావట్లేదు కదా, నీ మెడలు ఇరిగిపోయేలాగున్నాయి కదా, నా మీద మోపు. నీ మెడలు విరిగిపోవలసిన పని లేదు, నా మీద మోపు. నేను నీకు తండ్రిగా ఉంటా, నేను నీకు సహాయకునిగా ఉంటా. నా యొద్దకు రమ్మని ప్రభు వారు పిలుస్తున్నారు. రండి, యేసయ్య దగ్గరకు రండి. ఆయన శిలువ త్యాగం మీ కొరకు సిద్ధముగా ఉన్నది. ఆయన శిలువ రక్తం మీ కొరకు సిద్ధముగా ఉన్నది. ఆయన శిలువ గాయాలు స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అనగా నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే. నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే అంటే నిన్ను స్వస్థపరిచే వైద్యుడను నేనే అని. యెహోవా రాఫా అంటే గాడ్ ఈజ్ మై డాక్టర్ అని అర్థం. జీసస్ ఈజ్ మై డాక్టర్ అని అర్థం. యేసు ప్రభు వారు ఒక దినాన్న పేతురు అత్తగారింటికి వెళ్ళారు. పేతురు అత్తగారింటికి వెళితే ఆమె తాపజ్వరంతో పడి ఉన్నది. సహజంగా మనం ఎవరైనా రోగుల దగ్గరికి వెళితే, అమ్మా ఎట్లున్నావు, అయ్యో చాలా చిక్కిపోయావే, పర్వాలేదు కాస్త తినండి, ధైర్యంగా ఉండండి అని 4 మాటలు చెప్పి వస్తాం. కానీ పేతురు అత్తగారింటికి వెళ్ళి పేషెంట్ను పలకరించలేసయ్యా. ఆయన వెర్షన్ గమనించాలి మనం. పేతురు అత్తగారింటికి వెళ్ళి ఆయన పేతురు అత్తగారితో మాట్లాడలేదు, కానీ జ్వరంతో మాట్లాడాడు. జ్వరంతో మాట్లాడి జ్వరమును గద్దించాడు. పోతలబా అనగానే జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. వెంటనే ఆమె లేచి ఉపచారము చేశాను. మేము ఈ దినాల్లో యేసుక్రీస్తు వారిని వైద్యునిగా ప్రకటిస్తున్నాం. జీసస్ ఈజ్ అవర్ డాక్టర్, జీసస్ ఈజ్ అవర్ డాక్టర్. మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. పేతురు అత్తగారింట్లో యేసయ్య ఏం చేశారో పేషెంట్స్ విషయంలో మేము అలా చేస్తున్నాం. కొంతమంది విషయంలో దేవుడు జయమిచ్చారు. ఇప్పటికే మేము ఇలా మాట్లాడుతున్నాం. ఇది మీకు ఒకవేళ అపహాస్యంగా అనిపించవచ్చేమో. నీవు మా పుట్టింటి తరుపుదానివా, మా అత్తగారింటి తరుపుదానివా, మా బంధువువా, మా మిత్రుడువా, ఎందుకు వచ్చావు మా ఇంటికి? వెళ్ళిపోయేస్తున్నామలో
వెళ్ళిపోయేస్తున్నాములో అని ఆజ్ఞాపించినప్పుడు కొంతమంది ప్రియుల విషయంలో మేము ఇప్పటికే జయం చూసాం. విశ్వాసాన్ని ఉపయోగించండి. పేతురు రక్తంలో ఉన్న జ్వరమును ఎదిరించినట్లుగా వైరస్ని ఎదిరించండి. విషయానికి వస్తున్నాను ప్రియమిత్రులారా, ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలారా, యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. రక్షకుడు అనగా రక్షించేవాడు, రక్షించేవాడు అనగా ప్రమాదము నుండి తప్పించేవాడు. నీ మరణము వెను వెంటనే నీకెన్ని కోట్లు ఆస్తుండొచ్చు, ఏమీ లేకపోవచ్చు, ఒకవేళ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, మరణము వెను వెంటనే అగ్నిగుండము పొంచి ఉన్నది. అందులో నుండి తప్పించగలిగిన ఏకైక రక్షకుడు యేసయ్య. నేనే నిన్ను నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగిన ఏకైక మార్గాన్ని అని ప్రభు చెప్పారు. ఆ యేసయ్య చేతులు చాచి నిన్ను పిలుస్తున్నారు. ఇంకా ఈ మాటలు వింటూ రక్షణ పొందకుండా ఉన్నారా? యేసు ప్రభుని అంగీకరించాల్సిన సమయం వచ్చింది. గడియారపు ముళ్ళు రోజు ముగించబడడానికి దగ్గరగా ఉన్నట్లుగా కాలము ముగించబడడానికి సమయం అయిపోయింది. యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చి మానవాళి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ యేసే యాగమంతా ముగించి ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు ఈ భూమండలం మీద సంచరించి పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ యేసయ్య రెండవసారి రాబోతున్నారు. ఆయన ప్రణాళిక మార్చాడు. ఎల్లకాలం భూమి మీదే ఉంచాలని మానవ జాతిని నిర్మించాడు. కానీ అపవాది ఈ మానవ జాతిని వక్ర మార్గానికి నడిపించినందువలన, పాపములోనికి నడిపించినందువలన దేవుడు ప్లాన్ చేంజ్ చేశాడు. అదేంటంటే, ఇక వద్దునా ఈ భూమి మీద నేనుండే రాజ్యంలో మీరుందురు, కానీ మీరు సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ అపోస్తలుల బోధలో, ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో ఎడతెగక సాగి సంపూర్ణ సిద్ధి నుండి రెండవ రాకడ కొరకు సిద్ధపడితే నేను మహిమ మేఘ వాహనాన్ని పంపిస్తాను. ఆ వాహనం మీద మిమ్మల్ని ఎక్కించుకుని ఇదిగో పరిశుద్ధాత్ముడు నా ఎద్దుకు తెచ్చేస్తాడు. మీరంతా రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపడండి. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకొంత ప్రాసెస్ ఉంది. అది జరిగించిన తర్వాత ఈ భూమిని, ఈ ఆకాశాన్ని కాల్చివేస్తాను. నన్ను నమ్మిన వారిని నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంచుతాను. యుగాయుగాల వారు అక్కడ ఉంటారు. సువార్తను నమ్మకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా పాప కోపంలోనే జీవిస్తున్న వారిని అగ్నిగుండానికి పంపిస్తాను. వారు ఎల్లకాలం అక్కడ ఉంటారని ప్రభువు స్పష్టీకరించారు. కాబట్టి ఆప్షన్ నీ ముందుంది. ఓట్లలో లోపలికి వెళ్ళినప్పుడు ఏ పార్టీకా అన్నది నీదే, అటా ఇటా. అలాగే నీవు పరలోకానికి మోక్షరాజ్యానికి రావడమా లేదా పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళడమా? మోక్షానికి రావాలంటే యేసు ప్రభు వారికి నీ ఓటిస్తే, నీ హృదయం ఇస్తే, నీ మనసిస్తే అమాంతంగా అగ్నిగుండం నుండి నిన్ను తప్పించేస్తాడు. కులమతాలకు అతీతుడు ఆయన ఒక మతానికి అంటకట్టొద్దు, ఆయన ఒక కులానికి అంటకట్టొద్దు. యేసుని ఈరోజే హృదయంలో చేర్చుకొనండి. ఆయన నీకు విజయం ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు క్షేమం ఇవ్వబోతున్నాడు. ఆయన అంటున్నాడు, భయపడవద్దు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. అసలు ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటున్నాడు. ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన కృప మనకు తోడయుండి గొప్ప రక్షణతో అలంకరించి మన ప్రజలను వందల కొలదిగా, వేల కొలదిగా, గ్రామ గ్రామాలుగా, పట్టణ పట్టణాలుగా రక్షణ నావలోనికి ఎక్కించి భారతదేశమును ఎత్తబడే గుంపులోనికి దేవుడు చేర్చి విజయమును ప్రసాదించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.